హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ తెలుగు. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. అదేంటంటే మహేష్ బాబు సినిమాల గురించి. వాస్తవానికి రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ ఉంటాయి హీరోలకి అని మీ అందరికీ తెలుసు. అంటే ఒక్కసారి రాజమౌళితో హీరోగా యాక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాలన్నీ డిజాస్టర్లు అవుతాయి. ఇది జరిగింది, సత్యం కూడా. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబుతో సినిమాలు తీసిన తర్వాత డైరెక్టర్ల పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉంది. అసలుకి ఒక్కసారి లిస్ట్ కనుక చూస్తే మీకు దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటకు వస్తాయి. ఫస్ట్ మూవీ రాజకుమారుడు. రాఘవేంద్ర గారిని పక్కన పెడదాం, ఆయన సీనియర్ డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం అంటే సినిమాల నుంచి తప్పుకున్నారు. ఆయనకు నచ్చిన ప్రాజెక్టులు ఏదో చేసుకుంటున్నారు సెలెక్టెడ్గా. ఇక ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ సినిమా యువరాజు సినిమా, వైవిఎస్ చౌదరి డైరెక్టర్. ఆ సినిమా సోగా ఆడింది, ఆ డైరెక్టర్కి లైఫ్ లేకుండా పోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి గోపాల్ డైరెక్షన్లో వచ్చినటువంటి వంశీ సినిమా. అప్పట్లో బి గోపాల్ గారు ఫుల్ ట్రెండ్లో ఉన్నారు. ఆయన మాస్ సినిమాలు తీయటంలో చాలా తోపు అని పేరు ఉండేది. సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా ఇచ్చేవాడు. కానీ మహేష్ బాబుకి మాత్రం హిట్ లేపాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ మొత్తం కూడా డౌన్ఫాల్లోనే నడిచింది. దీని తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో మురారి అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కమర్షియల్గా అలాగే అన్ని రకాలుగా కూడా బిజినెస్ కూడా చేసింది. కానీ కృష్ణవంశీ గారి కెరీర్ అక్కడి నుంచి డౌన్ఫాల్లో వెళ్ళటం స్టార్ట్ అయింది. ఆయన తర్వాత తీసినటువంటి సినిమాలు ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టక్కరి దొంగ, జయంత్ పడాంజీ దర్శకత్వంలో తెరకినటువంటి ఈ సినిమా విజువల్గా బాగున్నా కానీ ఈ సినిమా మాత్రం కమర్షియల్గా హిట్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత ఈ డైరెక్టర్ కనుమరుగైపోయాడు. అసలుకి ఇంతవరకు తర్వాత ఒక్క సినిమా కూడా తీసిన దాఖలాలు అయితే లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ శోభన్ దర్శకత్వంలో బాబీ అనే మూవీ తీశారు. హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. రిలీజ్ అయిన రోజే ఈ సినిమా థియేటర్లోంచి లేపేసేటువంటి పరిస్థితి. పాపం డైరెక్టర్ శోభన్ గారు ప్రస్తుతానికి మరణించి ఉన్నారు కాబట్టి ఆయన మీద నేనేం కామెంట్ చేయటం లేదు. తర్వాత ఒక్కడు మూవీ తెరకెక్కింది గుణశేఖర్ గారి డైరెక్షన్లో. గుణశేఖర్ గారి డైరెక్షన్లో తెరకినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు రిలీజుల్లో కూడా ట్రెండ్ సృష్టించింది. ఇక ఇదే గుణశేఖర్ గారి డైరెక్షన్లో అర్జును, సైనికుడు అనే మూవీస్ తెరకెక్కించాడు. అవి చూడడానికి బాగున్నా కానీ కమర్షియల్ హిట్ అయితే మాత్రం కాలేదు. మరి ఆ తర్వాత గుణశేఖర్ గారి కెరీర్ కూడా డౌన్ఫాల్లోనే సాగింది. తర్వాత తేజ గారి డైరెక్షన్లో నిజం అనే సినిమా తెరక్కింది. అప్పటికి తేజ గారు ఫుల్ ట్రెండ్లో ఉన్నారు. అసలుకి ఆయన ఒక్కసారి ఒక ప్రాజెక్ట్ డీల్ చేశాడంటే సూపర్ హిట్ అనే టాక్ ఉంది. కానీ నిజం అనే సినిమా యావరేజ్గా నిలిచింది. అవార్డులు అయితే కొట్టింది కానీ కమర్షియల్గా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత నుంచి తేజ గారి కెరీర్ కూడా డౌన్ఫాల్లోనే ఉంది. ఇక ఎస్జే సూర్య డైరెక్షన్లో నాని అనే సినిమా తెరకెక్కింది. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అనే సినిమాని రీమేక్ చేసి ఇక్కడ తెరకెక్కించారు. మహేష్ బాబు గారి నటన అద్భుతంగా ఉంది. సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎస్జే సూర్య గారు అసలు డైరెక్షనే వదిలేశారు. కాకపోతే ఆయన యాక్టింగ్లో సెటిల్ అయిపోయి మంచి పర్ఫార్మర్గా ఇప్పుడు మంచి అవకాశాలు పొందుతున్నాడు. ఇది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెరకెక్కించినటువంటి అతడు మూవీ. అతడు సినిమా చాలా సూపర్ డూపర్ హిట్, అందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో నెక్స్ట్ కలేజ్ అనే మూవీ తెరక్కించాడు. ఆ తర్వాత రీసెంట్గా వచ్చినట్టు గుంటూరు కారం అనే సినిమా కూడా తెరక్కించాడు. అతడు తర్వాత నుంచి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఇచ్చిన హిట్లు చాలా తక్కువ, అంటే తక్కువ. మహా అయితే అల్లు అర్జున్తో జులై మూవీ, అలవైకుంఠపురం ఇటువంటి సినిమాలు ఇచ్చాడు. ఆ తర్వాత వాస్తవంగా ఆయనకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అదైతే డౌన్ఫాల్ అవుతానే వచ్చింది. ఎక్కడ కూడా అతడు లాంటి మ్యాజిక్ని త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు మళ్ళీ ఎక్కడ చూపించలేకపోయారు. రీసెంట్గా వచ్చిన గుంటూరు ఘోరం, అదే గుంటూరు కారం మీకు ఎంతగా బాధించిందో నాకైతే తెలుసు, మరి మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోకిరి, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకినటువంటి పోకిరి సినిమా సంచలనం సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు మొత్తం చెడిపేసింది. ఆ తర్వాత నుంచి పూరి జగన్నాథ్కి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ అనే సినిమాని ఇచ్చినా సరే ఆ రేంజ్లో సూపర్ డూపర్ హిట్ని పూరి జగన్నాథ్ గారు అందుకోలేకపోయారు. ఆయన కెరీర్ అయితే ప్రస్తుతం అసలుకి అగమ్య గోచరంగా ఉంది. ఆయన డైరెక్షన్తో పాటు ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా మారిపోయి రెండు చేతులు కాల్చుకుంటున్నాడు. అతిథి మూవీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకినటువంటి ఈ అతిథి మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా యావరేజ్గా కూడా ఆడలేదు. సినిమా తర్వాత అసలుకి సురేందర్ రెడ్డి గారికి కొన్ని రోజుల పాటు సినిమాలు లేకుండా పోయాయి. ఆయన తీసిన కిక్కు సినిమా తప్ప ఒక్క సినిమా కూడా ఇప్పటికీ వరకు హిట్ అవ్వలేదు. చిరంజీవి గారితో తెరకెక్కించినటువంటి సైరా నరసింహారెడ్డి ఎన్నో అంచనాల మధ్య అది కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అఖిల్తో ఏజెంట్ అనే సినిమా తీశాడు, అసలు అడ్రస్ లేకుండా పోయింది. అంటే మహేష్ బాబు గారితో తీసినటువంటి డైరెక్టర్ల యొక్క కెరీర్లు ఎలా ఉన్నాయో మీరు ఒక్కసారి గమనించండి. ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకొంచెం ఉంది, వెయిట్ చేయండి. తర్వాత సీను వైట్ల గారి డైరెక్షన్లో
దూకుడు అనే మూవీ వచ్చింది, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదే ఊపులో మళ్ళీ ఆగడుకు కూడా సైన్ చేసి ఆగడుకు ఛాన్స్ ఇస్తే ఆగడు ఆగం అయిపోయింది. దాని తర్వాత అసలుకి శ్రీను వైట్ల గారి కెరీర్ డౌన్ఫాల్లోనే సాగుతుంది. ఇప్పటివరకు పైకి రాలేదు. మరి ఇప్పట్లో వస్తాడో రాలేడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయనైతే ఉన్నాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్లో తెరక్కినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సూపర్ డూపర్ హిట్ అయింది. కాకపోతే అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి అది మంచిగా నిలబడింది. కాకపోతే అది క్రెడిట్స్ మొత్తం మహేష్ బాబుకే ఇవ్వలేం, ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ స్టోరీ. అటు మహేష్ బాబుకి, వెంకటేష్కి, శ్రీకాంత్ అడ్డాలకి ముగ్గురికి షేర్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం అనే సినిమా ఇస్తే అసలుకి అబ్బో ఇంకెందుకులే దాని గురించి నేను మాట్లాడితే మహేష్ బాబు ఫ్యాన్స్ నన్ను కొడతారు, ఆ రేంజ్లో ఉంటుంది ఆ సినిమా. ఆ తర్వాత నుంచి శ్రీకాంత్ అడ్డాల గారు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ఆయన స్క్రీన్ ముందుకు వచ్చి ప్రయత్నాలు చేసినటువంటి సినిమాలు కూడా అటపలేకపోయాయి. ఆ నారప్పని కొంచెం ఏదో, అది కూడా తమిళ సినిమా కాబట్టి రీమేక్ కాబట్టి కొంచెం అలా ఆడించగలిగాడు. నాకు తెలిసి అతని కెరీర్ అయితే ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక నేనొక్కడనే మూవీ సుకుమార్ గారు తెరకెక్కించారు. అబ్బో అసలు ఆయన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఆ సినిమా ఇప్పటికీ మంచి సినిమానే, కానీ ప్రజలకు అర్థం కానటువంటి ఒక సినిమాగా నిలిచిపోయింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సుకుమార్ గారి కెరీర్ పుష్పతో హిట్ కొట్టి పుష్ప 2తో హిట్ కొడతాడా లేదా అనే సందిగ్ధంలో మాత్రం ఆగిపోయింది. పుష్ప 2 కనుక తేడా పడితే ఆ తర్వాత ఆయన కెరీర్ కూడా ఎట్లా ఉండిద్దో మీరందరూ మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది కొరటాల శివ గారితో, అది బాగా ఆడింది. దాని తర్వాత భరత్ అని నేను మళ్ళీ సేమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు, అది కూడా బాగానే ఆడింది. కాకపోతే కొరటాల శివ గారి కెరీర్ చూసుకుంటే ఆచార్య అనే సినిమాతో ఏళ్ళు కాల్చుకొని ఇప్పటికి అప్పులు పాలైపోయి దేవర అనే సినిమా హిట్ కొట్టడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. బహుశా అతని కెరీర్ కూడా డౌన్ఫాల్లో ఉందని నేను చెప్తాను. దేవర హిట్ అయితే అప్పుడు ఆయన మళ్ళీ కెరీర్ గ్రాఫ్ ముందుకెళ్తుందని మాత్రం నేను చెప్పగలను. ఇక ఏఆర్ మురుగదాస్ ఆయన డైరెక్షన్లో స్పైడర్ అనే మూవీ తెరక్కారు. అసలు టీజర్లో ట్రైలర్ చూసి హాలీవుడ్ రేంజ్ సినిమా అనుకున్నారు, అబ్బో ఇది తోపు తురుము అనుకున్నారు. కానీ ఒక్కసారి సినిమా థియేటర్లో పడ్డాక మెట్ట మధ్యాహ్నం బాబు తలుపులు తీండాయా మేము వెళ్ళిపోతాం మాకు భయం వేస్తుంది అనే రేంజ్లో ఆ సినిమా భయపెట్టింది, అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత నుంచి మురుగదాస్ కెరీర్ కూడా డౌన్ఫాల్ అయింది. అటు తమిళ్లో కూడా ఆయన ఏ సినిమా పట్టుకున్నా సరే అది ఫ్లాప్గానే ఉంటుంది, కానీ సూపర్ సక్సెస్ అయితే కొట్టలేకపోయాడు. ఇక వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహర్షి అనే సినిమా తెరకెక్కింది. అది సోసోగా ఆడింది, పర్వాలేదు అనిపించింది. కమర్షియల్గా ఎన్ని కోట్లు కొట్టేసి ఉన్నారు కానీ అదంతా నమ్మశక్యంగా అనిపించలేదు. మొత్తానికి అది హిట్ జాబితాలో ఎక్కింది. కానీ వంశీ పైడిపల్లి గారి కెరీర్ ఆ తర్వాత తెలుగులో సాఫీగా సాగట్లేదు. తమిళ్లో విజయ్ గారితో వారసుడు అనే సినిమా తీశాడు, ఆ సినిమా కూడా యావరేజ్గా నిలిచింది. కానీ దిల్ రాజు గారు కమర్షియల్ హిట్ కొట్టాం, అన్ని కోట్లు కొట్టాం, ఇన్ని కోట్లు కొట్టామని చెప్పుకున్నారు. మరి అది ఆ ప్రాఫిట్స్ అన్నీ ఆయనకే తెలియాలి. ఇక్కడ విషయం ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ సినిమా ఏది ఆయన అనౌన్స్ చేయట్లేదు. మరి ఎవరితో చేయబోతున్నాడు అనే సస్పెన్స్ అయితే ఉంది. మరి ఈయన కెరీర్ నెక్స్ట్ సినిమాతో అటా ఇటా అనేది తేలబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమా. అనిల్ రావిపూడి ఫస్ట్ హాఫ్ అంతా బిస్కెట్ చేశాడు, సెకండ్ హాఫ్ని మేనేజ్ చేశాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి కెరీర్ కూడా కొంచెం డౌన్ఫాల్లోనే ఉంది. ఆయన తర్వాత తీసినటువంటి సినిమాలు కూడా ఆ F2 ఏదైతే ఉందో అది కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అవ్వలేదు. F2 బాగా ఆడింది, F3 మాత్రం సరిగా ఆడలేకపోయింది. మరి నెక్స్ట్ అతను తీయబోయే సినిమా నాకు తెలిసి ఎలా ఉండబోతుందని ఒక డౌట్ అయితే కొడుతుంది. ఆ తర్వాత పరశురామ్ గారు సర్కారు వారి పాట అనే సినిమా తీశాడు. ఆ సినిమా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. కాకపోతే ఆ సినిమా యొక్క డైరెక్టర్ నెక్స్ట్ తీసే సినిమాలు పరిస్థితి ఎలా ఉందో మీరు కూడా చూశారు. విజయ్ దేవరకొండతో ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఎంతటి డిజాస్టరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గుంటూరు ఘోరం గురించి మీ అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు కొత్త సినిమా SSMB 29. ఇప్పుడు ఈ సినిమాలందరూ ఎందుకు రివ్యూ చేసామంటే ఒక్కసారి రాజమౌళి గారితో సినిమా తీస్తే నెక్స్ట్ ఆ హీరోకి ఫ్లాప్ అంటారు కదా, కానీ మహేష్ బాబుతో సినిమా తీస్తే డైరెక్టర్కే ఫ్లాప్. కాబట్టి రాజమౌళి గారి పరిస్థితి ఎలా ఉండబోతుందా అని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. అసలుకే ప్యాన్ వరల్డ్ రేంజ్లో ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికి రాజమౌళి గారు RRR తర్వాత గొప్ప డైరెక్టర్ అయిపోయారు. మహేష్ బాబు కూడా మంచి అంచనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మరి ఆ అంచనాలను అందుకోవాలి, ఇద్దరికే సూపర్ డూపర్ హిట్ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. రాజమౌళి గారి కెరీర్ మాత్రం ఎప్పుడు అప్పులోనే ఉండాలి, మహేష్ బాబు గారి కెరీర్ కూడా డబుల్ అప్పులో ఉండాలి. మన టాలీవుడ్ సినిమా బతకాలి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.